నువ్వు నా దానికి కాదంటే నేను పిచ్చివాడిని అయిపోతాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను నేను చచ్చిపోతాను రవలి. రవలి, నువ్వు నా దానికి కాదన్న మాట వింటేనే ఈ గుండె చప్పుళ్ళు ఆగిపోతాయి. మాట వరుసకు ఎప్పుడు ఆ మాట అనకూడదు. బావా, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బావా. జస్ట్ 2 minutes. నా ఫ్రెండ్కి ఫోన్ చేసి వస్తాను. త్వరగా రా బావా, నీకోసం ఎదురు చూస్తుంటాను. బావ ఎప్పుడు ఇంతే. ఫోన్ అంటాడు, ఫ్రెండ్స్ అంటారు, వాళ్ళు అంటాడు, వీళ్ళు అంటాడు. కాస్త లవర్ గురించి పట్టించుకునే టైమే లేకపోయింది. రాసి పోసి ఈ అందాల బొమ్మను చిత్రించి ఉంటాడు ఆ బ్రహ్మ. వారే వా, ఎవరు నువ్వు? అయిన వాడిని, నీకు కావాల్సిన వాడిని. అవసరం అనుకుంటే నిన్ను పంచుకోగల గమ్మున్నవాడిని. కంగారు పడితే కలవబాల. నా కలవపించేస్తున్నది ఎవరిది? నా ఫ్రెండ్ యుగంధర్. నీ బావ అదే యుగంధర్ అడిగితే నీలా ఉంటుందని చెప్పాను. తప్పగా చెప్పానా? తప్పు నెల అయినా నీలాంటి ఫ్రెండ్స్ మా బావకేంటి? మనిషి సృష్టిలో దేనికి లొంగుతాడు? భయానికి. ఈ భయంకర్ ఈస్టర్న్ కాలేజీలోనే కాదు, ఈస్టర్న్ కాస్ట్ అంటే మా క్లాస్మేట్ రజియాను చంపేసి ఆత్మహత్య చేసి నువ్వే కదూ ఫ్యాన్ గురి చేసింది? నేనే. ఒక రోజున ఒక స్మిత, ఒక లత, ఇలా ఎందరో నా జీవితానికి ప్రపంచం వెలిగించి సమితలా మారారు. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు? సమితిలా ఉండే ప్రమిద ఎలా ఉంటే చూసి వెళ్దామని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ను చూసి పోదామని. చూడు, ముక్కు ముఖం తెలియనివాడి నన్ను చూడటానికా? అసలు మర్యాద మాట్లాడటం నేర్చుకో. మా బావ వస్తే ఎవరు? యుగంధర్. చెప్పానుగా, నీకైనా వాడి. మన ఇద్దరిని చూసిన వాళ్ళకు కన్నుల పలక కౌగిలించుకుంటే వెచ్చగా హాయిగా ఉంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూడు, మా బావ రాని నీ సంగతి తెలిసేస్తాను. ఎవడు? ఆ యుగంధరా? నీకు విషయం చెప్తాను విను. ఒకసారి ఈ బాబుకి యాక్సిడెంట్ జరిగి బ్లడ్ కాస్త కారిపోయింది. ఫైనల్ స్టేజ్. అప్పుడు నేను అక్కడ వచ్చి నా బ్లడ్ ఇచ్చి నీ బాబుకి రక్తదానం చేశాను. అంటే నీ బాబుకి నాకు రక్తం ఉన్నట్టేగా. అందుకే నీకు నేను అయిన వాడిని, కావాల్సిన వాడిని. ఏమంటావు? ఏమంటాను? మర్యాద కాలేజ్ క్యాంపస్ వదిలేసి వెళ్ళమంటాను. ఏమి చేయడు, చేయలేడు, నేర్పరించడం కూడా నాకు ఈ భయంకర పట్టిన పట్టుకుని కట్టకు పాతే. నా చెయ్యి పట్టుకున్నందుకు వాడు చెప్ప పగలు కొట్టి ఆడదాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? నీ చేతి తప్పుదా కొట్టి నన్ను నీకు మరింత తక్కువ చేసుకున్నావు. ఈ క్లాస్ రూమ్స్నే కాదు, ఈ కాలేజ్ కోడలు కలిసిన ఈ భయంకర నక్షత్రాలనే కథలుగా చెప్పుకుంటాయి. అలాంటివి ఈ భయంకరం రెచ్చగొట్టావు. ఇక నిన్ను కాపాడిన పడికే లేడు.
ఏయ్, ఈ చేతులు కొట్టి నన్ను మరింత దగ్గర చేసుకుంటాం. ఈ కాలేజ్ గోడలే కాదు, ఈ క్లాస్ రూమ్ టేబుల్స్ కలిసిన ఈ భయంకర రాసు కూర్చొని కథలు చెప్పుకుంటాయి. అలాంటివి నన్ను రెచ్చగొట్టావు, కాపాడి నాకు కొడితే లేడు. కొట్టిందా నీకు తెలిసి ఈ భయంకర ఏంటో, ఈ భయంకర పవర్ ఏంటో, కేవలం 50 పైసల కోసం హత్య చేసినారు చూడు ఈ భయంకర. అలాంటి నన్ను కొడుతుందా? భయంకర్, రౌలకి నేను చెప్తాను, ఆమె తరపున నేను సారీ చెప్తాను. నేను చెప్తాను సారీ, ముందు ఆమెకి నేను సారీ చెప్తాను. రౌలీ, భయంకర్కి సారీ చెప్పు. బాబా వాడు ఏం చేశాడో తెలుసా? బాగానే, ముందు భయంకర్కి సారీ చెప్పు. బాబా వాడు నా జీవితంతో ఆడాలనుకున్నాడు. నేను సారీ ఎందుకు చెప్తాను? రౌలీ, ముందు భయంకర్కి సారీ చెప్తావా లేదా? చెప్పను. నన్నే కొడతావా? నన్ను కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్విచ్చావేమిటే? అది నేనే తీసుకున్నాను. మర్యాదగా నేను చెప్పినట్టు నడుచుకోలేదంటే లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తాడా? గమ్మేస్తాడు. భయంకర్, నువ్వు చేసేవన్నీ ఇలాంటివి. ఆవేశంలో వాగుతావు, పీకల మీదకి తెచ్చి ప్లాన్ అంతా తారుమారు చేస్తావు. అంటే ఇంతవరకు వీడు చెప్పిన ఎన్ని నిజాలా? నిజాలు. అంటే ఇన్నాళ్ళు మా బావ అని మా జీవితాలతో ఆడుకుంటావా? చూడు, మా అవసరం నీకు ఊరికెత్తగలవు. చూసి నిన్నెలాగైనా మా గ్రిప్ లో తీసుకోవాలనుకున్నాను. అందం, ఈ అందంతో అందం పెట్టడానికి. మీరేం చెప్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్తాను. ఓ రోజు కాలేజీలో నిన్ను చూశాను, అతిరాకు సుందరమైన నిన్ను చూసి నీ మీద కన్ను వేశాను. అయితే నీకున్న ధైర్యం తెలివి తెలుసుకున్న నాకు ఎప్పుడు రావాలని తెలుసుకున్నాను. అంటే నీ ఇంటికెళ్ళి నీ ఊరెళ్ళి లేనిపోయిన బంధాన్ని కలిగించుకొని నీకు బావనయ్యాను. అంటే ఎందుకు మా మీద నీకు ఇంత కసి? అదే ప్రేమ, ఆశ. నీకేం పాపం చేసేదండి? నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? చూడు, ఇంత తెలిసి ఇంత జరిగిన తర్వాత నీకు కాలేజీ చదువులు వేస్ట్. అందుకే మేము చెప్పినట్టు నువ్వు నడుచుకో. అందుకే మాతో వస్తున్నాను. కమాన్ భయంకర్, తీసుకురా. నువ్వు రానంటే ఊరుకోవడానికి మేమేమన్నా చేతగా మీ దత్తమ్మలు అనుకున్నావా? నో, మర్యాదగా చెప్పినట్టు రా. భయంకర్, తీసుకురా. నా చావని హాయిగా కులుస్తూ బతికే నీకు ఇలా జరిగింది ఏమిటని అనుకుంటున్నావు? కావాలనే జరిగింది. కాకపోతే మా భయంకర్ తొందరపాటు వల్ల నీకు కాస్త ముందు తెలిసింది. చూడే బుల్బుల్, ఈ కిడ్నాప్ డ్రామా సంక్షిప్తంగా వివరించిన ఈ విధంగా ఉందని ఎరగా పెట్టి అమ్మాయిని ప్రేమించడం వీడి డ్యూటీ. ప్రేమించి పెళ్లి పేరుతో, ఉద్యోగం పేరుతో పట్టణం తీసుకురావడంతో వీడి డ్యూటీ కాస్త అయిపోతుంది. ఇక మా హైకమాండ్ ఎలా చెప్తే అలా జరుగుతుంది. ఇది ఈ కిడ్నాప్ వల్ల చిదంబరం. దయచేసి వదిలేయండి. మా అమ్మకు చెప్పు చేసింది. పెళ్లి కావాల్సిన చెల్లెలు ఇద్దరు ఉన్నారు. నేను కనిపించకపోతే మా నాన్న బ్రతకడు. దయచేసి వదిలేయండి. మీరు దండం పెట్టండి. మీ వాళ్ళకేం భయం లేదు, వాళ్ళందరూ మా కన్ను సైకిల్లోనే ఉంటారు. రమణి, నీకు ఒక విషయం చెప్తాను నేను. ఒక్కసారి మా చేతికి దొరికిన తర్వాత తప్పించుకోవడం చాలా కష్టం. ఒకవేళ నువ్వు తప్పించుకోవాలని చూసినా నీకంటే ముందు నీ వాళ్ళకి వస్తారు. వాళ్ళకి ఏమి కాకూడదు.
ఒకవేళ నీవేంత నువ్వే చాలనుకున్నా కూడా నీకంటే ముందు నీ వాళ్ళు చేస్తారు కాబట్టి భగవంతుడా, ఏమి శిక్ష నాకు? రమణి, అందుకే ప్రస్తుతం రెస్ట్ తీసుకో. రేపు నువ్వేం చేయాలో, నువ్వేం చేస్తే మీ వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు మేము చెబుతాం. ఇక్కడ ప్రతి అందులలో నా మనుషులు ఉంటారు. పిచ్చి పిచ్చి వేషాలేక బుద్ధిగా ఉండు. భగవంతుడా, ఏంటి వింత? బావనుకున్నవాడు కసాయివాడిగా మా పాలన శాపమై మారాడు. స్వేచ్ఛగా బ్రతకడానికి లేదు, స్వతంత్రంగా చావడానికి లేదు. అదేమనంటే నా వాళ్ళని చంపేస్తానంటున్నారు. లేదు, నా కోసం నా వాళ్ళు చావకూడదు. మీరు చెప్పినట్టే చేస్తాను. భగవంతుడా, ఏంటయ్యా ఈ శిక్ష? ఈ అగ్ని దోపిడిదారుల గుండెల్లో పొరపాటుగా ప్రజలు రబందులుగా దోచుకున్న ప్రజాతంత్ర పాట యమపాసంగా శ్రామిక పీడిత ప్రజల పాట ఆచార్యోతిగా కలగాలి. అందుకే ఈ అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దోపిడిదారుల గుండెల్లో గుణపాన్ని అవుతాను, సమాజానికి దోచుకునే వాళ్ళకు యముడిని అవుతాను, అన్నట్లకు అందనవుతాను. నా ప్రాణాలు సైతం నవ్వుతూ అర్పిస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నేనే. ఎవరది? నా పేరు రాజు. నేను ఈ శత్రువులు మాత్రం కాదు, మిత్రుడు రవి. రాజు, రాజు నువ్వా? నేనేనా? ఎన్నాళ్ళు అవుతుందిరండి మీ చేతి? అవును రవి, ఈ జన్మ మనం కలుస్తాం అనుకోలేదు. నిజంగా రాజు, నిప్పుకు వాయు తోడనట్టు ఈ లైకి నువ్వు తోడయ్యావు. నీ రాక నాకు ఎంతటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇచ్చినావు తెలుసా? రవి, రవి, నాకు రాత్రంలో అరణ్య రోజు ఈ వస్తుపై తిరుగుబాటు చేయాలి. మన తారతమ్యం కానీ సరికొత్త సభ్య సమాజం మనం నిర్మించాలి. అంటువ్యాధిగా వ్యాపిస్తున్న అవినీతి దోపిడీలను అంతమందించాలి. అందుకే నా ప్రాణమైన నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. క్షణ క్షణం మోసాల మాటన అవినీతి వంచన అక్రమాల చాటం జరుగుతున్న ఈ అకృత్యాలను ఆపివేయడానికి కంకణం కట్టుకున్న మనకు చావు అడ్డులేదు, తిరుగుతనం వెంట రాదు. ఉన్నది ఒక్కటే ధైర్యం, ధైర్యం, సాహసం. ఇదే మన చిరునామాలు. సిద్ధాంతాలు కలిసిన మనం చివరి వరకు కలిసే ఉంటాం, కలిసే చేస్తాం. అవునరా రాజు, ఇన్నాళ్ళు ఏమైపోయావురా? కలిసి ప్రయాణం చేసిన మనం దారిలో మేడం గమ్యం మాత్రం చేరగలన్న ధైర్యంతో. అది కాదు, నాకు తెలుసు ఆ రోజు తేజస్వికి జరిగిన అన్యాయం తెలుసుకొని అధికారమైన అంతం చేసి తిరుగు ప్రయాణంలో పోలీసులు మంట పడేసరికి చిరొకసారి వెళ్ళిపోయాం. సిటీకి చేరాం. నేను జంక్షన్ రైలుకి అలా అలా ప్రయాణించి మరలా మన గమ్యానికి చేరాను. మరి నీ ప్రయాణ అనుభవాలు? ఏ గుడి పక్షి ఆ గుడికే చేరుతుందని. ఆ గుడి నిజమైంది రవి. అంటే నాకు అర్థం కాదు. మన తిరుగుబాటు బాటలో ధైర్యం నువ్వు, సాహసం లేదు కదా. ధైర్యాన్ని సాహసాన్ని తన గుప్పుడే బంధించి విధులు సైతం సాధించగల ధీరుడు, అన్యాయాన్ని అక్రమాన్ని చీల్చి చండాడే ప్రళయకాల రుద్రుడు, ధనం పరువు పరపతి గల వీరు నన్ను చేరదీశాడు. ఎవరు ఎవరు అతను? అతను ఒకసారి చూడాలి. అతను అగ్నిపర్వతం రాజు, లాభాల తెలిసిన అగ్నిపర్వతం, ముష్టిలను మార్చి మసిసేగల బగబగమండే అగ్నిగణం. అతని పేరు ఎవరి పేరు కోసం నువ్వు ఆకృతి పడుతున్నావు? ఎవరిని చూడాలని మనసు పడవలు పెడుతుందో? ఎవరినైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటావు? ఆకృతి పర్వతమే ఈ జములకుని. నమస్తే రాజు. అధికారం అనే కారణాలు ఈ జనంలో తిరుగుతూ అడ్డు తగిన వాళ్ళందరినీ కాటు వేసి కాటికి పంపిస్తుంది.